ఇప్పుడు డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. ఈ ఇన్లైన్ బ్లాక్ ఏంటంటే మనం ఎలిమెంట్స్ని బ్లాక్ లాగా ఒక మెజర్మెంట్ హైట్ అండ్ విడ్త్ ఇచ్చి చూపించవచ్చు. అలాగే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక లైన్లో ఫామ్ చేసి చూపించవచ్చు. అది ఎలాగో మనం ఈ ఇన్లైన్ బ్లాక్ ప్రాపర్టీ అప్లై చేసి ఎలిమెంట్స్ అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ చూడండి, నేను డిస్ప్లే ప్రతి ఎలిమెంట్కి కూడా ఈ బాక్సెస్ అన్నిటికీ కూడా డిస్ప్లే ఇన్లైన్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఇన్లైన్ బ్లాక్ చేస్తాను. ఇన్లైన్ బ్లాక్ చూడండి, అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక లైన్లోనే ఫామ్ అయ్యి, అలాగే మనం ఇచ్చిన హైట్ అండ్ విడ్త్ అండ్ హైట్ ఇవి కూడా మనకి మెజర్మెంట్స్ ఎలిమెంట్స్కి అప్లై అయినాయి. ఓకే, సో ఇది మన ఇన్లైన్ బ్లాక్ తాలూకా బిహేవియర్. ఇప్పుడు నేను కావాల్సిన మెజర్మెంట్స్ ఏ ఎలిమెంట్కి కావాలని ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ 3 ఉంది కదా, దీనికి విడ్త్ ఒక 300 పిక్సెల్ ఇచ్చాను, అలాగే హైట్ 500 పిక్సెల్ ఇచ్చాను. సేవ్ చేస్తే అవుట్పుట్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి, ఈ థర్డ్ బ్లాక్ బ్లూ కలర్ ఎలిమెంట్ మనకి 300 పిక్సెల్ విడ్త్ అండ్ 600 పిక్సెల్ హైట్లో వచ్చింది. కాకపోతే ఇవన్నీ కూడా ఒక లైన్లోనే ఫామ్ అయ్యాయి. అలాగే మనం ఇండివిజువల్గా ప్రతి ఎలిమెంట్కి మెజర్మెంట్స్ అని కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో బేసిక్గా ఇది బ్లాక్ ఇన్లైన్ అండ్ ఇన్లైన్ బ్లాక్కి ఉన్న డిఫరెన్స్. ఓకే, అండ్ లాస్ట్ నన్ వచ్చేటప్పటికి వెరీ సింపుల్. మనం ఏ ఎలిమెంట్కి అయితే ఈ డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తామో ఆ ఎలిమెంట్ అనేది స్క్రీన్ మీద కనిపించదు. అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ కంటైనర్ ఉంది కదా, ఈ డివ్కి నేను డిస్ప్లే నన్ అని ఇచ్చాను అనుకోండి. సేవ్ చేస్తే చూడండి, అసలు మనకి ఈ ఎలిమెంట్ మొత్తం కనిపించట్లేదు ఈ బాక్సెస్తో పాటు. ఓకే, ఎందుకంటే ఈ బాక్స్ కంటైనర్ లోపల కదా మనకి ఈ బాక్సెస్ ఇండివిజువల్ బాక్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ బాక్స్ కంటైనర్కి నేను డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీ అప్లై చేసామో టోటల్గా మనకి ఈ కంటైనరే మాయమైపోయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్ప్లే ప్రాపర్టీ ఇక్కడి నుంచి కట్ చేసి నేను ఈ బ్లూ కలర్కి అప్లై చేశాను అనుకోండి. ఇలా డిస్ప్లే నన్ బాక్స్ 3 బ్లూ కలర్కి అప్లై చేశాను. సేవ్ చేస్తే ఈ బ్లూ కలర్ తప్పించి మిగతావన్నీ మనకి డిస్ప్లే అయినాయి. ఓకే, సో ఇది బేసిక్గా మనకి డిస్ప్లే ప్రాపర్టీస్ అండ్ వాటి బిహేవియర్స్.